బాపట్ల డీఎస్పీ జి రామాంజనేయులు వినాయక చవితి పండుగ సందర్భంగా పందిళ్ల నిర్వాహకులకు కీలక సూచనలు జారీ చేశారు. పందిళ్లకు పోలీస్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కమిటీ సభ్యులు లిస్ట్ పోలీస్ వారికి అందించాలన్నారు. లైటింగ్ వైర్లలో అతుకులు లేకుండా జాగ్రత్తలు పాటించాలని, మైక్ పర్మిషన్ ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే అనుమతించబడుతుందని తెలిపారు. నిమజ్జన సమయంలో చిన్న పిల్లలను తీసుకురావద్దని, గొడవలు లేకుండా చూడాలని, రికార్డింగ్ డాన్సులు నిషేధమని చెప్పారు. ఫైర్, విద్యుత్ శాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. చుట్టుపక్కల ప్రాంతాల వారికి అందరికీ కూడా వినాయక చవితి అంటే విగ్రహ ప్రతిష్టాపన వినాయక చవితి 27వ తారీఖు జరుగుతుంది. అక్కడి నుంచి నిమజ్జన కార్యక్రమాలు 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9, 11 అలా 15వ తారీఖు 15 రోజుల వరకు కూడా కార్యక్రమాలు జరుగుతాయి. దీనికి సంబంధించి గత సంవత్సరం సుమారుగా 410 పర్మిషన్లు రావడం జరిగింది. ఈ సంవత్సరం ప్రభుత్వం వారు, మా డీజీపీ గారు అంతా కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడం, ఆన్లైన్లో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎవరికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మైక్ పర్మిషన్ మాత్రం చట్ట ప్రకారం చెల్లించాల్సినటువంటి ఫీజు మీ సేవ ద్వారా కానీ చలానా రూపంలో కానీ చెల్లించాలని తెలియపరుస్తున్నాం. అలాగే మండపాల దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రాపర్ లైటింగ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి పర్మిషన్ తీసుకొని వారి ద్వారా ఏర్పాటు చేసుకోవాలని, అంతేకాకుండా ఎలక్ట్రిక్ చోర్యం లాగా తీగలకి కొట్టేసి వేయటం కానీ అటువంటి ప్రమాదాలు జరగవచ్చు. అటువంటి వాటిని నిరోధించడానికి చట్ట ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని, ఏదైనా ఆర్గనైజర్స్ ఎవరైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ అక్కడ పర్యవేక్షించుకోవాలని, రాత్రిపూట కూడా వాళ్ళు కార్యకర్త అది వినాయక కమిటీ సభ్యులు కూడా ఉండి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సహకరించాలని, అలాగే మా సైడ్ నుంచి వచ్చేటప్పటికి ప్రతి ఒక్క విగ్రహం, మెయిన్ విగ్రహం అన్నిటికీ కూడా ఒక పాయింట్ బుక్ ఏర్పాటు చేసి పెట్రోలింగ్ ఏర్పాటు చేసుకొని మా సైడ్ నుంచి కూడా మానిటర్ చేస్తాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా వినాయక ప్రతిష్ఠ చేసుకొని సుఖ సంతోషాలతో కార్యక్రమాలు చేసుకోవాలని కోరుకుంటున్నాం.